నమస్కారము. వార్డ్ నంబర్ 10లో నుంచి మాట్లాడుతున్నాం. ఇక్కడ మా నంబర్ 1 స్కూల్ నుంచి ఇక్కడ మెయిన్ రోడ్ వరకు సిసి రోడ్ వరకు నడిచింది. 3 days బ్యాక్ చైర్మన్ మేడం గారు, వైస్ చైర్మన్ గారు, ఇంకా స్థానిక కౌన్సిలర్ వార్డ్ నంబర్ 10 వీళ్ళందరూ కలిసి వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేశారు. ఎందుకంటే 20-25 ఏళ్ల నుంచి ఇక్కడ మాకు ఇబ్బంది. ఇక్కడ స్టూడెంట్ వస్తారు నంబర్ 1 స్కూల్కు. ఇక్కడ హైదరాబాద్ రోడ్కి వెళ్ళడానికి ప్రజలు వెళ్తుంటారు. ఫ్యామిలీ నుంచి వర్షం పడితే 10 నిమిషాలు వర్షం పడితే మొత్తం నీళ్లు నిలబడుతుండే. ఇక్కడ చాలా ఇబ్బంది ఉండే, చాలా అంటే చాలా ఇబ్బంది. మొత్తం మురికి వాడలేక కనిపిస్తుండే. అయితే చైర్మన్ మేడం గారు, ఇంకా మా వైస్ చైర్మన్ రజా గారు, ఇంకా స్థానిక కౌన్సిలర్ శ్రీకాంత్ గారు అందరు కలిసి మాకు ఇక్కడ శాంక్షన్ చేసి ఇమీడియట్లీ రోడ్ పని చేసిండ్రు. 2 daysలో రోడ్ వేసేసారు. మంచిగా స్టాండర్డ్ రోడ్ వేసిండ్రు. ఎందుకంటే వాళ్ళ 6 inch 7 inch వస్తే గిట ఒక జాగాలో 11 inch గిట రోడ్ వచ్చింది. ఎందుకంటే ఆడ డౌన్ ఉండే, ఆడ వాటర్ వచ్చి డ్రైన్లోకి వెళ్ళి రిటర్న్ వాటర్ వస్తుండే. ఇక్కడ ఆడ 11-12 inch వస్తే గిట వాళ్ళు వేసి అక్కడ రోడ్ వేయించేసారు వాళ్ళు. అయితే మేము ఇక్కడ యథార్థం ఉన్నాము. వార్డ్ నంబర్ 10 ప్రజలందరూ, ఎందుకంటే అందరికీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో అందరు ఇండ్లోళ్ళు ఉన్నారు. ఇప్పుడు షఫీ భాయ్ గారు ఉన్నారు, సాదిక్ భాయ్ గారు ఉన్నారు, వీరన్న ఉన్నారు, ఇక్కడ మన శంకర్ ఉన్నారు, మన నాసిర్ బాబాయ్, వీళ్ళందరూ ఈయన రమేష్ భాయ్ ఉన్నారు, గనీ భాయ్ ఉన్నారు, అందరు ఉన్నారు. వీళ్ళందరూ ఇదే ఇల్లు, ఈ పక్కన మొత్తం ఇల్లు ఉన్నాయి. అందరూ ఎవరు ఎలాంటి ఈడ ఒత్తిళ్లు లేవు, ఎవరికి ఏం లేవు. ఎత్మినాన్ అందరూ ప్రజలందరూ ఈడ ఎత్మినాన్ రోడ్ మంచిగా అయింది, స్టాండర్డ్ అందరు కూర్చున్నారు. అంతే కదా. మన 10వ వార్డు శ్రీకాంత్ కౌన్సిలర్ గారు మరియు నీరజ బాలరెడ్డి గారు మరి 2 వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలు చాలా చాకచక్యంగా జరుగుతున్నాయి. కావున ప్రతి వర్క్ కూడా క్వాలిటీగా జరుగుతుంది. సరే, ఈరోజు ఒక బాధాకరమైన వార్త ఏంటంటే, ఒక వార్తలో ఈరోజు నాసిరకం అని రావడం గురించి ఈరోజు ఈ మీడియా నుంచి మీకు జవాబు చెప్పాల్సి అనుకుంటున్నాము. క్వాలిటీ కంట్రోల్ చేసుకొని మొత్తం రోడ్ అయిన తర్వాత క్వాలిటీ కంట్రోల్ పెట్టుకొని మీరు చెక్ చేసుకోండి. కావాలనుకుంటే వేసే టైంలో కలుపుతుంటారు, అటు ఇటు జరుగుతూ ఉంటాయి. కాబట్టి సరే, మీరు ప్రశ్నించడం మంచిదే, కానీ వర్క్ మాత్రం మంచిగా అవుతుంది. ఈ కాలనీ వాళ్ళు అంతా సంతోషంగా ఉన్నారు. ఇప్పటి వరకు చెత్త, ఈ గల్లీ అంటే చెత్త ఉంటుండే, మోరి వాన నీళ్ళు మన నంబర్ 1 స్కూల్కు పిల్లలు వచ్చేది. చాలా ఇబ్బందికరమైన రోడ్డు. కాబట్టి ఈ రోడ్ వేస్తున్నందుకు ఈ వార్డు ప్రజలంతా చాలా సంతోషిస్తున్నారు. సరే, ఏది ఏమైనా కూడా నాసిరకం అయితే జరగట్లేదు. మీరు ఏమైనా ఉంటే తర్వాత చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మంచి వర్క్ జరుగుతుంది. కాబట్టి అందరూ సహకరించాలి, తాండూరు అభివృద్ధికి సహకరించాలని మనం అంతే. వచ్చి సైడ్ మీద ఇన్స్పెక్షన్ చేసి సైడ్ చూసి ఏదైనా కానీ ఎలిగేషన్ చేసినప్పుడు చేయండి, అభ్యంతరం ఏం లేదు. వార్డ్ నంబర్ ప్రజలం మేమున్నాము. ఎక్కడి నుంచే ఏదో ఒకటి రాసి వేస్తే అది మంచిది కాదు. ఎందుకంటే మా వేసిన ఆయన గిట మా సోదరుడే, మా తమ్ముడే, మా అన్ననే ఆయన గిట. కానీ వచ్చి చూసినాక ఏంటి, ఎందుకంటే మా కౌన్సిలర్ ఉన్నాడు ఈడ, మాతన వర్క్ నడుస్తుంది, మాతన డెవలప్మెంట్ నడుస్తుంది. మాకే అభ్యంతరం లేకుంటే వేరే వాళ్ళకి ఎందుకు అభ్యంతరం మేడ, అంతే కదా. 10 मिनट नंबर 1 स्कूल से लेकर मेन रोड तक रोड गिरी है. अल्हम्दुलिल्लाह के हमारे चेयरमैन मैडम साहब और हमारे गली के काउंसलर अल्लाहपुर श्रीकांत साहब, ये सब मिलकर उनकी क़यादत में ये रोड तामीर की गई है. उनका बहुत बहुत शुक्रिया. 20 साल से हम किसी को बोल नहीं सके, लेकिन हमारे श्रीकांत साहब जब जीत के आने के बाद ये काम कराए, बहुत खुशी की बात है. बहुत शुक्रिया. बहुत उनसे उम्मीद थी जीत के आने के बाद ये काम होगा, तो श्रीकांत भाई का बहुत शुक्रिया. उन्होंने जीत के आने के बाद ये पहला काम बहुत जबरदस्त कराए. उनका तहे दिल से शुक्रिया अदा. మా గల్లీ 10వ వార్డుకు మా శ్రీకాంత్ అన్న, చైర్మన్ గారు, బాలరెడ్డి గారు చేసిన పని, మొదటి పని మంచిగా మా ఇక్కడ నీళ్ళు చాలా ఆగుతుండే. నెంబర్ 1 స్కూల్ కాడ 10వ వార్డుల చాలా నీట్గా ఇప్పుడు రోడ్ వేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మా కౌన్సిలర్ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. अस्सलाम वालेकुम. तांडूर 10 नंबर वार्ड से जो है रोड जो है 2 दिन के अंदर सैंक्शन हो गई. रोड जो है, रोड का काम अल्हम्दुलिल्लाह बहुत 2 दिन में पूरा कंप्लीट हो गया. बहुत अच्छी रोड डाले हैं. 9 से 10 इंच तक ये रोड डाले हुए हैं. बहुत अच्छी रोड डाले हुए हैं अल्हम्दुलिल्लाह. हम पूछो बस. श्रीकांत अन्ना का बहुत बहुत शुक्रिया. बोलो जी. अब ये क्या है, काम बहुत दिन से पेंडिंग पड़ा हुआ था. 10 नंबर बहुत जरूरी था. यहाँ पे छोटे बच्चे भी स्कूल जाते,
बड़ा स्टैंडर्ड स्कूल है, बड़ा स्कूल है। बहुत दिन से इसका ज़रूरत थी। अब वो श्रीकांत साहब, चेयरमैन साहब और हमीद साहब सब मिलके ये रोड बनाए। आपका बहुत बहुत शुक्रिया।